నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, ఎంతో చక్కటి వివరణతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తిరుపతి మూర్తి అవధాని గారితో. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు, అలాగే భారతీయ శంకర పీఠాన్ని వ్యవస్థాపన చేసి చాలా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు పీఠం ద్వారా. సో ఈరోజు ఒక మంచి విషయం చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ డౌట్ అనే అనుకుంటున్నాను, నాతో సహా. గురువుగారు ఏం చెప్తారో గురుగారి మాటల్లో విందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పూజలు అనగానే ముందుగా అమ్మాయిలు ఇంట్లో శ్రీమూర్తులే గుర్తుకొస్తూ ఉంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంటి పెద్ద కూడా పూజలు చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. అయితే విడోస్ ఎవరైతే ఉన్నారో అనుకోకుండా వాళ్ళ లైఫ్లో అలాంటి సందర్భం వచ్చినప్పుడు పూజలు చేసుకోవచ్చు అంటారా? కొంతమంది గుళ్ళకి దూరంగా ఉండాలని చెప్తుంటారు, పూజలకు దూరంగా ఉండాలని చెప్తుంటారు. అసలు ఎప్పటి వరకు దూరంగా ఉండాలి? అసలు ఉండాల్సిన అవసరం లేదా? ఉండటం వల్ల మంచిదంటారా? మీరేం చెప్తారు? ముందు భర్త వెళ్ళిపోయారు, వైధవ్యం చెందింది. వైధవ్యం చెందినటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారో మనం తెలుసుకుందాం. మనం ఉత్తరం రాసేటప్పుడు పూర్వంలో గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికి అంటే అంటే భర్త ఎవరికైతే ఉండరో వాళ్ళని గంగా భాగీరథి సమానురాలైన అని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు గంగా అంటే చాలా పవిత్రమైంది కదండి. అంటే ఆ గంగతో సమానురాలైన అక్కగారికి ఏం రాశారంటే ఆవిడ అపవిత్రత ఎక్కడుందండి? మన చూసేటువంటి చూపు చండాలంగా ఉంది, మనం మాట్లాడే మాట నీచంగా ఉంది. అంటే తప్పు మొత్తం మనలో ఉంది, అవతల వ్యక్తిలో మాత్రం మనం చూస్తున్నాం. నేను చూస్తుంటా, బయటకు వెళ్తుంటే వైధవ్యం నాడు ఎదురొచ్చింది అని అంటూ ఉంటారు, అనిపిస్తూ ఉంటుంది. ఒక నా మనసులో వెంటనే అనిపిస్తుంది అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత నీకు బట్టే గతి అది కూడా అదే కదా. అవును కదా, ఎందుకు ఒకరిని చూసిన వాళ్ళ ఇదవుతున్నావు నాకు అనిపిస్తూ ఉండేది. కానీ దీనికి ఎక్కడో ఒక చోట విషయ పరిజ్ఞానం 10 మందికి అర్థం కావాలి అని అనుకుంటూ ఉండేవాడిని నేను. ఖచ్చితంగా కూడా అమ్మ వాళ్ళు అన్ని పూజలు కుంకుమార్చనలతో సహా చేసుకోవడానికి ఎలాంటి సందేహము లేదు, చేసుకోవచ్చు కూడా. కాదమ్మా, ఒక మాట చెప్తాను. స్త్రీ పుట్టుకతోటే పూలకి, గాజులకి, బొట్టుకి అర్హతతో ఉంది. అవును. ఈ భర్త అనేటువంటి వ్యక్తితో వచ్చేటువంటిది మంగళసూత్రము, మట్టిలు, నల్లపూసలు, ఇవే కదా. సౌభాగ్యంలో 2 వాడు తీసుకొచ్చాడు, మిగిలినవన్నీ పుట్టుకతోనే వస్తాయి, పుట్టుకతోటే వస్తున్నాయి. మరి పుట్టుకతో వచ్చినటువంటి దాన్ని మధ్యలో ఒక మనిషి వచ్చి ఆ మనిషి వెళ్ళిపోయాడు కాబట్టి అవన్నీ తీసేయాలి అనేటువంటిది ఎంతవరకు ధర్మం? అంటే మరి ఎందుకు తీసేయాలంటారండి అంటే అందరి చూపు ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈ మధ్య వయస్సు, నడి వయస్సు అనుకున్నాం, భర్త వెళ్ళిపోయారు. ప్రతి వెధవ, ప్రతి వాడు కూడా అయ్యో పాపం చూడ్డు కదా, ఏదో ఒక దురాలోచనతోనే ఏదైనా హెల్ప్ చేయాలని ఆలోచనతో ఉంటాడు. మినహాయిస్తే అరే ఆవిడ కష్టం కలిగింది, రేపు పొద్దున్న నాకు కనుక అటువంటి కష్టం నాకు ఏదైతే నా ఇంట్లో భార్య కూడా అదే కష్టం కలుగుతుంది కదా అని ఆలోచన ఎవరు ఉండరు కదా. అప్పుడు నేను ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నాను అదే ఆలోచన ఆ భార్య మీద ఇంకోటి చేస్తారు కదా అని ఆలోచన ఎవరు చేయట్లా. అది చేయక అట్లా ఉంటున్నారు. కాబట్టి ఆ ఒక్క స్త్రీ అనేటువంటిది రూపహీనంగా కనుక ఉన్నట్లయితే కనుక ఎవరు చూడకుండా ఉంటారు నాకు ఉద్దేశంతో ఇలా ఉండమని చెప్పడం అమ్మ. అంతే తప్ప అలా ఉండాలి అనేటువంటిది ఎక్కడ ఉన్నది? నియమమే లేదు అసలు. శుభ్రంగా ఏ రకంగా అయితే కనుక ఆవిడ జన్మించినప్పుడు అన్ని అర్హతలు ఉన్నాయో శుభ్రంగా అన్ని రకాలుగా ఆవిడ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఇది చేసుకోవడానికి వీలు లేదు అనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదు. ఇవన్నీ కూడా మనం కావాలని చెప్పి అనుకున్నవే, సృష్టించుకున్నవే అన్ని. ఎందువల్లనంటే కొన్ని చోట్ల పెళ్ళి ఉంటుంది, మీరు రావద్దండి పెళ్ళికి అంటూ ఉంటారు. నాకు ఎంత కష్టం అనిపిస్తుందంటే, అంటే పిల్లవాడి తల్లి ఆయన లేరు, రావద్దని అర్హత నీకు ఎక్కడుంది? ఆవిడ నుంచే కదా వాడు వచ్చింది. అక్కడ అంటే వాళ్ళ అవతల వాళ్ళ దగ్గర పిల్లవాడికి సిగ్గులేదు అనుకుంటూ ఉంటా. పిల్లవాడికి నిజంగా బుద్ధున్నట్లయితే నన్ను ఇంత పెద్దవాడిని చేసింది మా తల్లి, ఆమె నువ్వు రావద్దంటున్నావు. ఆవిడ ఆశీర్వాదం వల్లే నేను ఇంత వాడిన చేయవాలి. నేను మరి ఇంతకాలం నాకు ఏ కష్టము నష్టము లేకుండా ఇంత చదివించి నన్ను ఇంత ప్రయోజకం చేసింది, ఇవాళ వివాహం అనే విషయంలో అక్కడికి వస్తే నష్టం కలుగుతుందంటే నాకు నువ్వు అవసరం లేదని చెప్పగలగాలి. అలా చెప్తున్నాడమ్మా. తాను వలిచిందే రంభ అన్నట్టుగా ఇంతోడు అంతగా నాకు దొరకదు అనుకుంటాడు, తల్లిని పక్కన పడేస్తున్నాడు.
నిజంగా వైధవ్యము అనేటువంటిది దాదాపుగా 100కి 90 మందికి వచ్చేదేమ్మా అది. వీళ్ళకి రాదు, వాళ్ళకు వస్తుందన్నట్టు చెప్పడానికి వీల్లేదు. కానీ ఎప్పుడూ కూడా ఏది సంప్రాప్తమైనప్పటికీ కూడా ఈ 3 అనేటువంటిది ఆ అమ్మాయిని వదిలి ఎక్కడికి పోవు. శుభ్రంగా బొట్టు పెట్టుకోవచ్చు. ఎవరి దాకా దానికి మా మేనమామ భార్య. అంటే కొంతమంది అంటారు, మీరు ఆచరిస్తారండి ఇవన్నీ కూడా అంటారు. మా మేనమామ భార్య, మా మేనమామ గారు చనిపోయారు. మరి నేను ఇవన్నీ విషయాలు చెప్పేవాడినే కదా. చనిపోతే నేను నా భార్య ఇంటికి వెళ్ళాం. మా అత్తయ్య కుంకుమ అక్కడ పెట్టుకోమంటే నువ్వు పెట్టత్తయ్యా అన్న. అప్పటికే మా మామయ్య గారు చనిపోయి ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. నువ్వు లేదంటే 6 ఏళ్ళు సంథింగ్, నువ్వు పెట్టత్తయ్యా అన్న. నేను పెట్టడం ఏంట్రా అంది. నాకు ధర్మం తెలుసు కదా, నాకు ధర్మం తెలుసు కదా, ఇంత కుటుంబాన్ని ఎలా లాక్కొచ్చావో తెలుసు కదా, నువ్వు పెట్టు, నాకేం ఇబ్బంది లేదు అంటే మా అత్తయ్య భయపడింది. నా భార్య వంక చూశాను, మీ ఇష్టం అండి అంది. మరి మా అత్తయ్య నా భార్యకి బయటికి వెళ్తుంటే బొట్టు పెట్టింది. మరి నేను బాగానే ఉన్నా కదండి. ఇప్పుడు అది జరిగి కూడా సుమారుగా ఓ 9 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. నేనేం చచ్చిపోలేదే. నా భార్య అట్లానే కాదు, నా భార్యకి కష్టం రాలేదే, క్షేమంగానే ఉన్నాం కదా, సుఖంగానే ఉన్నాం కదా. అంటే మన ఆలోచనమ్మా. ఇవి న్యాయంగా అంటే నేను అనకూడదు. అంటే ఇవాళ సుమంగళి ఎవరో, వైధవ్యం చెందిన వాళ్ళు ఎవరెవరికి తెలియట్లా. అంటే సుమంగళిగా ఉన్న వాళ్ళంటే మంగళసూత్రం తీసి తగిలిస్తున్నారు. వైధవ్యంతో ఉన్న వాళ్ళు వేసుకోలేకపోతున్నామే అని బాధపడుతున్నారు. నాకు ఆ యోగం లేకపోయిందో అని ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి గోడకు తగిలిస్తున్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సందేహము లేదమ్మా. వైధవ్యము అంటే కర్మ ప్రారంధం. అది కర్మ ప్రారంధం వచ్చింది కదా అని చెప్పి భగవదారాధన చేసుకోవద్దంటానికి ఎవరికి అర్హత లేదు. శుభ్రంగా భగవదారాధనలు అన్నీ చేసుకోవచ్చు. కేవలం కేశవపని అంటే గుండు చేయించుకోవాలి, తెల్ల చీర కట్టుకోవాలి, మొహాన బొట్టు లేకుండా శూన్యంగా ఉండాలి. ఎందుకంటున్నారంటే ఒక మృగాల కన్నా హీనమైన జాతి పురుష జాతి. మీరు ఏదైనా అనుకోండి, ఎవరేదో అనుకున్నా పర్లేదు. అంటే ఏ ఒక్కడు కూడా దాదాపుగా ఒక మనిషి, ఒక ఆడపిల్ల కష్టంలో ఉంది అని అంటే ఆ కష్టాన్ని ఏ రకంగా తను మలుచుకోవాలని చూసేవాడు మినహాయిస్తే, ఇదే విషయం రేపొద్దు నేను చేస్తే నా భార్య వంక ఇట్లా చూస్తాడు కదా, ఏ ఒక్కడు కూడా ఆలోచన లేకుండా ఉండేటువంటి తత్వంలోనే ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా ఆ అమ్మాయి అందవిహీనంగా కనుక కళ్ళ కాటు కానీ ఏమి బొట్టు పెట్టుకోకుండా తెల్ల చీర కట్టుకొని ఉంటే కనుక అనేటువంటి ఒక వికార భావంతో చూస్తారు. కాబట్టి తనను తాను కాపాడుకోగలుగుతుంది. కాపాడుకోవడానికి అలాంటి తనను తాను కాపాడుకోవడానికి ఇవన్నీ పెట్టడం జరిగిందమ్మా. అంతే తప్ప ఆడది బయటికి రాకూడదు, ఆడది అంటే మొగాడిది ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఆడది పెళ్లి చేసుకోకూడదు, దానికి నేను ఒప్పుకుంటా. మొగాడైతే ఒక లెక్క, ఆడదైతే ఒక లెక్క అని కాదు. పెళ్లి చేసుకోవటం వేరు. బట్ కానీ అలా ఉన్నప్పుడు ఆ మనిషిని కాకుల్లాగా పొడవటం వేరు. తనను తాను కాపాడుకోవాలంటే కొన్ని నియమాలు కనుక తనకు ఉంది. ఇంకొకరు ఎవరో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి తనని నమ్మి, అంటే ఆ మనిషి మీద తనకు నమ్మకం ఉంది, పెళ్లి చేసేసుకో, నీ జీవితం బాగుపడుతుంది. అలా లేనప్పుడు లోకం దృష్టి అనేటువంటిది నీ మీద ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఒక తెల్ల చీర కట్టుకోను, గుండు చేయించుకోను, మొహన్ బొట్టు లేకుండా ఉంటే ఆ మనిషిని పెద్దగా ఎవరు కూడా చూడరు. కాబట్టి తనను తాను పవిత్రతగా అట్టు పెట్టుకోగలుగుతుంది. అదేనమ్మా మూల కారణం. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు.